ఇక్కడికి విచ్చేసిన సీనియర్ న్యాయవాదులకు, అలాగే జూనియర్ న్యాయవాదులకు, అలాగే మహిళా న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇది ప్రజా వ్యతిరేక చట్టం, రాజ్యాంగ వ్యతిరేక చట్టం, సామాన్యులకు వ్యతిరేకమైన చట్టం, అలాగే చిన్నకారు సన్నకారు రైతులకు ఇది వ్యతిరేకమైన చట్టం. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యజమాన్య చట్టం 2022 అనే ఈ చట్టం ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అలాగే జీవో నెంబర్ 512 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా మనందరం కూడా ఈ రిలే నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు చాలా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రిపీల్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సామాన్య ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ సమావేశం పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యజమాని చట్టం 22 వల్ల జరిగే అనర్థాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఛార్జీలు మరియు ఉడంబడికల రిజిస్టార్ అని, అలాగే సెక్షన్ 17 ప్రకారం వివాదముల రిజిస్టార్ అని, అలాగే సెక్షన్ 18 ప్రకారం హక్కుల రిజిస్టార్ అని చెప్పేసి 3 రకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఎవరికైతే ప్లాట్ ఉందో, ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో, ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే లీజ్ అగ్రిమెంట్లు చేసుకుంటారో, ఎవరైతే అద్దెకుంటారో, ఇలా అందరూ కూడా ఈ చట్టం వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళే. ఎందుకంటే ఈ చట్టం చాలా హక్కులను హరించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే ఏదైనా సివిల్ తగాదా వచ్చినప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లి పరిష్కారం కోసం ఇమ్మీడియట్ గా సూట్ ఫర్ ఇంజక్షన్ లేకపోతే డిక్లరేషన్ టైట్లో ఏదో వేసుకొని మనం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సివిల్ కోర్టులకు పూర్తిగా జ్యూరిడిక్షన్ తీసేసి ఇది కేవలం రెవెన్యూ అథారిటీల కంటే ఒక టైటిలింగ్ ఆఫీసరు, అలాగే తర్వాత అపిలెంట్ అథారిటీ, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లే విధంగా ఈ చట్టం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది కేవలం డబ్బున్న వాళ్ళకి, అలాగే బాగా లిటిగేషన్లో బాగా పండిపోయిన వాళ్ళకి, అలాగే ల్యాండ్ మాఫియాలకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి, ఇలా రకరకాల ఇటువంటి కేటగిరీ వ్యక్తులకి ఈ చట్టం వల్ల ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ టైటిల్ని మీరు నిరూపించుకోవాలి అని వచ్చినప్పుడు ముఖ్యంగా పార్టీషన్ డీడ్ అంటే పారీకత్తులు, అన్రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్స్ చేసుకున్న వాళ్ళు కానీ, అలాగే తరతరాలుగా వంశపారపరంగా భూములు దున్నుకుంటున్న వాళ్ళు కానీ, అలాగే వివిధ పాత ఇళ్లలో కొన్ని జనరేషన్గా ఉంటున్న వాళ్ళు కానీ, అలాగే ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు, ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నా కూడా వాళ్ళకి పెద్దగా టైటిల్స్ ఉన్న ల్యాండ్ కాకుండా వాళ్ళు తరతరాలుగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు టైటిల్ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించిన భూములు, అలాగే ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన భూములు కానీ, అలాగే వక్ఫ్ ల్యాండ్లు కానీ, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్లు కానీ, అలాగే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన ల్యాండ్లు కానీ, ఇలాగా ప్రతి ఒక్క కేటగిరీకి కూడా అందరికి కూడా వాళ్ళ హక్కులు ప్రూవ్ చేసే విధంగా ల్యాండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టైటిల్ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఏమైనా డాక్యుమెంట్స్, ఎవరైనా ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పుడు దూప్రతాలు కానీ పెట్టిస్తే అది ఎవరిది ల్యాండ్ అని డిసైడ్ చేయడానికి చాలా కాలం పడుతుంది. అయితే ఈలోగా ఆ ల్యాండ్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా డిక్లేర్ చేసి ఒక రిజిస్టర్లో నమోదు చేసి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ల్యాండ్ని వాళ్ళు ఎవరు కూడా ఇంకోళ్ళకి అమ్ముకునే విధంగా ఉండదు. దాంతో ఆ లిటిగేషన్ అలా ఉండిపోయి ఆ ల్యాండ్ హక్కుదారుడు అలాగా ఉండిపోయి అతనికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్, అలాగే ఈ రకరకాల డాక్యుమెంట్స్ తోటి క్రియేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తప్పుడు దూప్రవృత్తాలు పెట్టి లిటిగేషన్ క్రియేట్ చేసి అనవసరంగా ఆ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో దాన్ని ఎక్కించే విధంగా చేసి బ్లాక్మెయిలింగ్ చేసే విధంగాను, అలాగే ఈ యొక్క ల్యాండ్ సంబంధించిన కాగితాలన్నిటి కూడాను క్రియేట్ చేసి వాటిని పెట్టి కొత్తగా డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే రెవెన్యూ అథారిటీస్ అపిలెంట్ అథారిటీగా, అలాగే టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టినప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషీలు ఉంటారు. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ కాబట్టి ఇక్కడ రాజకీయ పలుకుబడి కానీ, అలాగే అధికార పార్టీ పలుకుబడి అనేది చాలా ఎక్కువగా ఉండి వాళ్ళ ద్వారా ఈ యొక్క టైటిలింగ్ ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మన సివిల్ కోర్టులో ఉంటే కనుక
కోర్టులు అనేవి ఇండిపెండెంట్ జ్యుడిషియరీగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఎవరే అజమాయిషీ ఉండడం కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరగదు. దీనివల్ల చాలా న్యాయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 500 మంది వరకు సుశిక్షితులైనటువంటి సివిల్ జడ్జీలు ఉండి 50-60 వేల మంది వరకు రాష్ట్రంలో న్యాయవాదులు ఉండి ఇంతమంది కూడా కమిట్ అయ్యి ఈ యొక్క ఈ సివిల్ తగాదాలు తీర్చడానికి ఉంటే ఇది కాదని కేవలం ఒక 28 మంది 30 మంది వరకు టైటిలింగ్ ఆఫీసులు పెట్టి లక్షలాది లిటిగేషన్స్ని ప్రభుత్వం తేల్చడం అనేది అది జరగని పని. ఎందుకంటే ఇన్ని వేల మంది న్యాయవాదులు, 800 మంది జడ్జీలు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా న్యాయం ఆలస్యంగా జరుగుతుందని ఎందుకు చెప్తున్నారంటే తగినంత మంది న్యాయమూర్తులు లేరు, కోర్టుల సిబ్బంది లేరు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులను ఎక్కువ మంది పెట్టి కోర్టుల సిబ్బందిని ఎక్కువ పెట్టి తొందరగా వాద్యాలు చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కోర్టులు విడుదల చేస్తే కనుక ఇవన్నీ జరుగుతాయి. కానీ అలా కాకుండా టైటిలింగ్ ఆఫీసులు పెట్టి మొత్తం జ్యూరిడిక్షన్ అంతా కూడా సివిల్ కోర్టులు తీసేసి కేవలం ఈ యొక్క 28 మంది 30 మంది టైటిలింగ్ ఆఫీసర్ చేతిలో ఈ యొక్క సివిల్ దావాలు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క సివిల్ దావా అనేసరికి వచ్చినప్పుడు దీంట్లో రకరకాల సివిల్ లాస్ ఉన్నాయి. ఆ సివిల్ లాస్ అన్ని కూడా చాలా ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీషన్ యాక్ట్ కానీ, అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అలాగే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ గురించి కానీ, ఇలాగా రకరకాలుగా బోర్డు సివిల్ లాస్ ఉన్నా కూడా ఆ సివిల్ లాస్ అన్నిటి కూడా కాదని కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఈ డిక్లరేషన్ చేయడం, ఈ టైటిల్ అనేది మాత్రం చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ చేసేటప్పుడు ముఖ్యంగా సివిల్ కోర్టులో అయితే దీంట్లో చీఫ్ ఎగ్జామినేషన్, క్లాస్ ఎగ్జామినేషన్, అలాగే జెన్యూనిటీ ఆఫ్ ద డాక్యుమెంట్ కోసం ఏమో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి దాన్ని పరీక్షించడం, ఇలాగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించడం, ఇది చాలా ఒక పకడ్బందీగా జరిగే ప్రక్రియ. అది కాదని కేవలం టైటిలింగ్ ఆఫీసరు తనకు నచ్చిన విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మీద తీర్పులు ఇస్తే కనుక ప్రజలకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల న్యాయవాదులు నష్టపోతున్నారని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ న్యాయవాదులు నష్టపోరు. ఎందుకంటే లిటిగేషన్లు ఇంకా 2-3 రెట్లు ఎక్కువ పెరిగి ఇటు టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర కానీ, అలాగే అప్పీలెంట్ అథారిటీ కానీ, హైకోర్టు కానీ ఇలాగా వెళ్లే విధంగా ఉంటాయి. కాబట్టి న్యాయవాదులకైతే ఇంకా కేసులు పెరుగుతాయి తప్పించి ఇంకా తగ్గే విషయం ఉండదు. కానీ సామాన్య ప్రజలు మాత్రం చాలా దారుణంగా నష్టపోయి వాళ్ళ ఆస్తులు నష్టపోతారు, సైకలాజికల్గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. అంతేకాకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే విధంగా వాద్యాలన్నీ పెరిగిపోయి లిటిగేషన్ విపరీతంగా పెరిగిపోయి ఫోర్జరీ డాక్యుమెంట్లు, బ్లాక్ మెయిలింగ్లు, అలాగే ఇలా ఎన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా దాదాపు 56% వరకు సివిల్ వాద్యాలే కోర్టులో ఉన్నాయి. అంతేకాకుండా ఇది చాలా ఒక ఆర్డర్లో లేనటువంటి ఒక కన్ఫ్యూజన్ యాక్ట్. ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, వరల్డ్ బ్యాంక్ యొక్క అడుగుజాడలో మనం నడవాలి అనే ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలు మన దేశంలో జరుగుతాయా లేదా అని ఆలోచించకుండా కేవలం విదేశాల్లో ఇది కొన్ని దేశాల్లో ఉంటే దాన్ని చూసి మన వాళ్ళు కాపీ కొట్టేసి ఇదంతా కూడా ఇక్కడ కూడా జరుగుద్ది, ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం మాత్రం చాలా దారుణమైన విషయం. మరో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ, రెవెన్యూ అథారిటీస్ కానీ ఏదైనా టైటిల్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళ డాక్యుమెంట్స్ కేవలం సాక్ష్యాధారాల వరకే ఉంటాయి. కానీ యాక్చువల్గా టైటిల్ ఎవరిది అని డిసైడ్ చేసేది మాత్రం న్యాయస్థానాలు. కాబట్టి న్యాయస్థానాలకు మాత్రమే టైటిల్ డిసైడ్ చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న ఈ తరుణంలో ఈ యొక్క చట్టం యొక్క ఈ